కవిత. కవిత ఎక్కడి నుంచి వస్తున్నారు? వెంకటాపురం. వెంకటాపురం అంటే ఏ జిల్లా? అది ఇది అల్వాల్. ఈ వెంకటాపురం. ఓకే, లోకల్. ఓకే ఓకే. ఎట్లా అనిపిస్తుంది? మహిళా లోకం మొత్తం ఈయనే ఉన్నది కదా. చాలా హ్యాపీగా ఉన్నాము. హ్యాపీ ఉందా? ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి గారిని చూడడానికి వస్తున్నాం. ఫస్ట్ టైం చూడడానికి వస్తురా? సో ఎట్లా అనిపిస్తుంది మహిళా సంఘాలకి ఇవన్నీ ఈ లోన్లు ఇవ్వడం కానీ ఈ సంక్షేమ పథకాలన్నీ మహిళల కోసం పెట్టారు కదా? ఎట్లా పెడుతున్నారు? అంతా మంచి ఉంది, బెనిఫిట్ అంతా మంచి చూస్తున్నారు. అన్ని మంచిగా చూస్తారు, అన్ని క్లియర్ చేస్తున్నారు. అన్ని క్లియర్ చేస్తున్నా అంటే చూసినా కదా డైలీ న్యూస్ లా. ఇంట్రెస్ట్ అన్ని పడుతున్నాయి మాకు అన్ని. సో మీ గ్రూప్ లో వరకు అయితే ఇబ్బంది లేదు అంటే గతంలో ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో అంటే ఊర్లలో ఉండే మహిళా సంఘాలు ఉన్నాయి, ఇప్పుడు పట్టణంలో ఉన్నది. సో అందరికి సమానంగా చూస్తున్నారా? చూస్తున్నారు అంటుంది. మొదలు కన్నా ఇప్పుడే నాకు మంచిగా అనిపిస్తుంది. ఏంటంటే మాకు ఏమంటారు, లోన్ వస్తున్నది, మళ్ళీ 0 బిల్ వస్తున్నది, మళ్ళీ కరెంట్ కూడా తీసేలేరు, వెంటనే వేసేస్తున్నారు కరెంటు. అన్ని మంచిగా ఉంది. గతంలో కంటే ఇప్పుడు బాగానే. నాకైతే నేనైతే బాగుంది. మాటలు చెప్తున్నావా? లేదు, నిజంగా చెప్తున్నా, ఓపెన్ గా చెప్తున్నావు. నాకు నిద్ర వస్తే కూడా నేను న్యూస్ చూస్తున్నా డైలీ. చూస్తున్నా అంటే రేవంత్ అన్న మంచిగా చేస్తున్నట్టు మొత్తానికి డౌట్ లేదు. ఎవరైనా చెప్పిస్తున్నా నువ్వు చెప్తున్నావు? ఎందుకు నేను మాట్లాడనా? కాదు అట్లా కాదు, ఇట్లా చెప్పాలి అట్లా చెప్పాలని ఫ్రీగా స్వచ్ఛందంగానే వచ్చిరా తీసుకొని వచ్చిరా? నేను ఆయనకి ఓటు వేసినప్పుడే నేను అనుకున్నా గెలుస్తాడని. అంటే రేవంత్ అన్న గెలుస్తాడు, మంచిగా చేస్తాడని. అన్ని ఆయనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా అండి, క్లియర్ చేసుకుని వస్తున్నారు. ఆయనకి కూడా ఇబ్బంది వస్తుంది కదా. అంటే ఆయనకి ఇబ్బంది ఉంది, కొంచెం లేట్ అయినా పర్లేదు ఆలోచిస్తున్నారు జనాలు. ఆయనకి టైం ఇస్తున్నాం మేము, వస్తారు, అర్థం చేసుకుంటారు, టైం ఇస్తారు. అంటే ఇప్పుడే మరి 1 year కాకపోతే అన్ని కావాలి, ఏం చేయాలి అని చెప్పేసి అనేటోళ్ళు అంటున్నారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి వస్తలేదని వాళ్ళకి బాధ. అంతే మేము వెయిట్ చేస్తున్నాం. కొంచెం లేట్ అయినా ఇస్తాడని. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.